చెప్పు. నా పేరు కాటన్ శ్రీనివాసరావు, తురిమల్ల సర్పంచ్ని. మా ఊళ్ళో చాలా చక్కగా రైతు వారి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి వాళ్ళ అబ్బా కొడుకు అంటే ఈరోజు పుట్టిన అతను సొంత బాబాయ్య దెబ్బలు తిన్న అతను మొన్న జనవరి 31వ తారీఖు నైటు జరిగిన గొడవకి వాళ్ళ పాత కచ్చలు గడుపులు పెట్టుకొని పార్టీ మీద వద్దని చెప్పి వాళ్ళ బాబాయ్ ఆ రోజు ఈ కొడుకుని కొట్టాడు. ఈ రోజు కొడుకు అతను ఏదో సందర్భాల వల్ల ఎక్కడ పని కాడకు పోయేవాడిని నిలబెట్టి కొట్టాడు అనేది మాకు తెలిసింది. పోయినసారి కేసు కూడా ఎఫ్ఐఆర్ కట్టించారు. మేము కూడా మాకు కూడా పార్టీ మీద ఇట్లా దురాశ ఆలోచన ఉంటే అరవింద్ బాబు గారు కూడా మేము కూడా ఆ రోజు అరవింద్ బాబు గారు కొట్టారు, మా ఊరు కొట్టించారు, మేము కూడా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు మాకు తెలియక కాదు. కానీ అది వ్యక్తిగతంగా అనే నిర్ణయంతో మేము ఎవరికి వాళ్ళే ఊరుకున్నాం. ఆ దెబ్బలు తిన్న బాధతో ఈరోజు అతను కూడా ఎలాగో కొట్టడం జరిగింది. అంతేగాని దీనికి ఎలాంటి సంబంధం లేదు. గోపిరెడ్డి గారికి మా పార్టీ నాయకులకి మా పేర్లు కూడా నువ్వు పురమాయించావు, అది సభ్యత కాదు. నువ్వు 5, 6, 8, 10 నెలల నుంచి మా ఊరు వస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు మా ఊరు వచ్చి రామారావు బొమ్మ సెంటర్ మా ఇల్లు, ఆ సెంటర్లో నువ్వు బొమ్మ దండేయడానికి వచ్చినప్పుడు కూడా గౌరవంగా నీ మీద గౌరవం మంచి డాక్టర్ గారు నీతితో మేము పక్కకు వచ్చి కూర్చొని నువ్వు ఉన్నని చెప్పు మేము పక్కకు వస్తున్నాం. అదే మేము కూడా అట్లా గొడవ పెట్టుకోదలుచుకుంటే నువ్వు ఎన్నిసార్లు అక్కడ దండేయడానికి రాలేవు. ఇది మంచి పద్ధతి కాదు. 40 సంవత్సరాలు ఉన్న డాక్టర్ గారిని నీతిగా చేయడం నేర్చుకో. ఈ రాజకీయాల కోసమే నువ్వు బురద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మంచి మనసుతో బతకాలని అరవింద్ బాబు గారికి నేను మనవి చేస్తున్నాను. మరొకసారి ఇట్లాంటి అపలిందులేసి మా ఊరికి తగాదలు పెట్టి గొడవలు పెట్టద్దు. మా ఊరు నాయకులు కూడా తెలిసి తెలియకుండా ఆ వాళ్ళున్నారు వీళ్ళున్నారని అందరి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పిన వద్దు. ఆ దమ్ముండ మగోడు ఎవడైనా సరే మేము చేయించాము నీతి ఉంటే మా ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చి మా ఊరోని నీళ్ళు పోసుకొని సాయంత్రం 6ంటికి ప్రమాణం చేయమను. ఆ దమ్ము లేకపోతే ఉత్తత్వం మాయిపోతాం చెప్పొద్దు ఎవరు కూడా. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. మేము అందరం కష్టపడి పని చేసుకునే మనుషులు. కాకపోతే పార్టీ అంటే ఎవరు అభిమానం వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకు వేయలేదని కూడా ఎవరిని అడగం. మేము ఎవరి పని కూడా చేస్తాం. ఎవరికి కూడా రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఆపలేదు మేము. అట్లా అని ఎవరైనా ఆపినట్టుంటే నువ్వు కూడా చర్చకి రావచ్చు మా ఊరు తరపున. అది నిరోధించు, లేకపోతే నువ్వు మెలకొని మర్యాద పద్ధతి, అది మర్యాద లక్షణం. రైతు వారిగా ఏ గొడవలు పెట్టద్దు నువ్వు. దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా మనం చేసుకుంటున్నాను. ఈ ముద్దాయిలను కూడా తొందరగా అరెస్ట్ చేసి మా ఊళ్ళో ఏ గొడవలు లేకుండా న్యాయం చేయాల్సింది ఎస్ఐ గారిని సిఐ గారికి కూడా మనం చేసుకుంటూ మేము ఇంత సెలవు తీసుకుంటున్నాం. ఇంకొకసారి ఈ గొడవ లేకుండా చేయాల్సిందే కోరుకుంటున్నాం.